నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో చందూర్ మున్సిపాలిటీలో ఆదివారం నాడు సాయంకాలం పూట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకులు వారి దుండగులతోని హత్యా ప్రయత్నము చేసినటువంటి ఒక సంఘటన జరిగింది. అందులో దాదాపు 6 భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైన గాయాలు జరిగినాయి. ఈరోజు వారు హాస్పిటల్లో ఇక్కడ ఉన్నారు. 6 అడ్మిట్ చేస్తే 2 నిన్న డిశ్చార్జ్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఇంకా 4 చికిత్స పొందుతూ ఉన్నారు. 4లో దొత్తి శివ, సోమరాజు, మహేష్, గణేష్, వెంకన్న వీళ్ళందరూ కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. గతంలో తండూరు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి మా ఒక నాయకుడు కిరణ్ని నువ్వు ఎందుకు పోటీ చేసినావు, నువ్వు చేపట్టి ఓడిపోయానని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒక బలంతో, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక మంత్రులు కావచ్చు, వారి ప్రోత్సాహంతో, వారి బలంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద వారు దాడి చేశారు. హాస్పిటల్కి తీసుకువస్తే ఎంతవరకు ప్రెజర్ పెట్టారంటే వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా సమయానికి ఇవ్వలేదు. స్కానింగ్ చేయమంటే స్కానింగ్ చేయలేదు. తర్వాత మా వాళ్ళు ఇక్కడ ప్రెజర్ పెట్టి వర్షిత్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మా నాయకులు ఇక్కడ గోల్మద్ గారు, చంద్రశేఖర్ జీ, అందరూ రాజారాం గారు అందరూ కూడా ప్రెజర్ పెడితే అప్పుడు వారికి ట్రీట్మెంట్ జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందంటే వాళ్ళ నాయకులే ఈరోజు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. ఇక రాజరికం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ పోటీ చేస్తే ఏమవుతుందండి? ఒక చందూరు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసైగలతో నడుస్తూ ఉన్నది. స్థానికమైన నాయకులు పోలీస్ వ్యవస్థని కాంగ్రెస్ కార్యకర్తగా వాడుకుంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్ చూసినాం, మా అధ్యక్షుడు కూడా డిఎస్పీ చేసుకున్నాడు. మరి అది ఏమనాలి మనం? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీగా జాతీయ ఒక స్థాయిలో అధికారం ఉన్న పార్టీ ఒక అధ్యక్షుడిని ఇక్కడ అతని మీద చేసుకుంటాడు. మర్యాద ఉండదు. కార్యకర్తలని ఇక్కడే కాదు మొత్తం రాష్ట్రంలో కూడా ఈరోజు పెద్దపల్లి కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, ఎక్కడ చూసినా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు పోలీసుల ఒక బలంతో భారతీయ జనతా పార్టీని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది 2వ ఇన్సిడెంట్, 3వ ఇన్సిడెంట్ కాదు, చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగనియట్లేదు వీళ్ళు. ఇప్పుడే నార్కెట్పల్లి నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది. పొలాల మీద ఆక్యుపై చేస్తూ ఉన్నారు ఇల్లీగల్గా. ల్యాండ్ గ్రాబింగ్ దందాలు, డ్రగ్స్ దందాలు, లిక్కర్ దందాలు, బెల్ట్ షాపులు అన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టుకొని ఈరోజు ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే, మా కార్యకర్తల మీద దాడి చేస్తే మేము కూడా ఊరుకునే లేదు. ఎందుకంటే మాకు పోలీస్ వ్యవస్థ మీద మీరు చూసాను, నేను డీజీపీ గారిని కలిశాను, నేను డిమాండ్ చేశాను వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి. కార్యకర్తలు చితకబాది కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఒక చిన్న కేసు పెడతారు. ఆ 15 మంది అరెస్ట్ అయ్యారా లేదా సంగతి తెలియదు. చేస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టారా? బిఎన్ఎస్లో కొత్త ప్రొవిజన్ వచ్చినట్టు అటెంప్ట్ మర్డర్లో బుక్ చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము 6 తీవ్రమైన గాయాలు పెడితే ఒక బెయిలబుల్ అఫెన్స్ తీసుకొని వాళ్ళని వదిలిపెడతారా? ఏ రకమైన వ్యవస్థ నడుస్తుంది తెలంగాణ ఈరోజు? కాబట్టి అసెంబ్లీ నడుస్తున్నది. ఇక్కడ అసెంబ్లీ వాళ్ళు కూడా అక్కడ వినాలి, వాళ్ళ ముఖ్యమంత్రి గారు వినాలి. మీ నాయకులు మీ పోలీస్ వ్యవస్థని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కేవలం భారతీయ జనతా పార్టీ అణచివేయడానికి పోలీస్ వ్యవస్థను వాడుతూ ఉన్నారు. తప్పుడు పనులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్స్ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు ఈ యొక్క రాజకీయ నాయకుల ఒక ప్రెషర్ మీద రాకండి. మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతుందో పవిత్రమైన ప్రొఫెషను, మీరు వారి యొక్క ప్రెషర్ మీద రాకుండా మా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి, మంచి ట్రీట్మెంట్. 2 ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఇంకా 4 ఇక్కడ అడ్మిట్ అయ్యారు ఇన్పేషెంట్గా.
సీరియస్గా తలకాయలు పగిలినాయి, చెవుల నుంచి రక్తం వస్తున్నాయి, ఒకరికి వామిటింగ్ వస్తూ ఉన్నాయి. ఏమవుతున్నది ఈరోజు తెలంగాణలో? తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తూ ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా కార్యకర్తలను చెప్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీరు రాష్ట్రంలో మీరు చేయకపోతే కేంద్రంలో మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. మీరు తప్పకుండా ఇటువంటి ఒక సంఘటనలు జరిగితే దాన్ని ప్రతిఘటిస్తాం, ఎదురు జవాబు చెప్తామని చెప్పేసి కూడా చెప్తాను. కార్యకర్తలు చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా భయపడేది లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు. వీళ్ళంతా దోజిన్కా మెహమాన్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చూసుకుందాం వీళ్ళందరినీ. కాబట్టి మేము అందరూ చెప్తా ఉన్నాం ఈరోజు, దయచేసి కాంగ్రెస్ పార్టీ మీరు గుండాయిజం మానేసేయండి, పోలీసులను ఒక దుర్వినియోగం మానేసేయండి, ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పనిచేయండి. బీజేపీకి పోటీ చేసే అధికారం ఉన్నది, కానీ బీజేపీ పోటీ చేస్తుంటే వాళ్ళని పోటీ చేయకుండా చాలా విడ్రాలు చేశారు. అనేకమైన ప్రాంతాల్లో హుజూర్నగర్లో, కోదాడలో మా కార్యకర్తల్ని ఈరోజు బెదిరించి విడ్రా చేయించారు చాలా చోట. ఇటువంటి నడవదు రాబోయే రోజుల్లో. ఈ యొక్క రాజకీయం ఏదైతే మీరు చేస్తున్నాడో ఇవన్నీ దీనికి అంతం పెడతాము. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం స్థాపించాలి, ప్రజాస్వామ్యం కోసం అందరూ కూడా పనిచేయాలి. ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజల్ని కోరుతా ఉన్నాను. వీళ్ళ ఒక అరాచకాలు చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ నేతల ఒక అరాచకాల్ని గమనించండి. మీకు కూడా రేపు ఈరోజు మాకైంది, రేపు మీకు వస్తాయి. రేపు మీ ఆస్తిని దోచుకుంటారు, మీ ల్యాండ్ దోచుకుంటారు, మీ బిజినెస్ దోచుకుంటారు. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ మరొకసారి డీజీపీ గారిని కోరుతా ఉన్నాను. ఎవరైతే మా కార్యకర్త దాడి చేశారో వాళ్ళని సీరియస్గా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, జైలుకు పంపించాలని చెప్పేసి కూడా మీకు కోరుతా ఉన్నాను.